ప్రభు పేరట అందరికీ వందనాలండి. మరి ఈరోజు మరి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఒక భావాన్ని మనం తెలుసుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, అలాగనే రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఈ 2 వచనాలను కూడా మనము చద్దాము, దాని భావాన్ని మనము తెలుసుకుందాం. ఓకే, చదవండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వేలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. అలాగనే రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఓకే, చాలు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును, జీవించును. మేము వెలుచూపు వలన కాక మరి విశ్వాసం ద్వారా మేము నడుచుకుంటున్నాము అంటా ఉన్నాడు. మరి వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకునుట అంటే ఏమిటి అన్న విషయాన్ని మనము ధ్యానిస్తాం. మరి మీ అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన బ్రతుకున, విశ్వాసం ద్వారాన ఏముంది? విశ్వాసం వలన నడుచుకొంచున్నామా? విశ్వాసం వలన బ్రతుకును ఉండొచ్చు. 2 కొరింథీయన్స్ 5:6 ఏమున్నది? విశ్వాసం వలననే ఉందా? ఓకే, 2 దగ్గర విశ్వాసం వలననే ఉందా? నీతిమంతు. ఓకే, వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని ఇంగ్లీష్లో ఉన్నది. ఓకేనా? ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ ఆర్ ద రైచస్ వన్ విల్ లివ్ బై ఫెయిత్ అని ఇంగ్లీష్లో ఉన్నది. మరి విశ్వాసం వలననే కానీ వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము అంటే దాని భావం మరి మీ అభిప్రాయం ఏమర్థమవుతుంది? ఇది ఈ మాట వింటే, ఈ వాక్యం చదివితే ఏమర్థమవుతుంది? బన్నీ స్టార్ట్ చేయి. బన్నీ, నీకేమన్నా అర్థమవుతుందా? అందరిది చెప్పింది విని నువ్వు చెప్తావా? లే, నువ్వు చెప్పింది విని అందరు చెప్తారు, కొంచెం టైం పడుతుందంట. ఓకే, ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారా అంటే ఏమర్థమవుతుందని? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును, లేదా వెలుచూపు వలన కాక విశ్వాసం వలన బ్రతుకుచున్నామని. ఎవరేం పంచుకోరా? ఓకే, మరి వందన ఏం పంచుకోవా? ప్రియాంక ఏదో పంచుకుంటున్నది, చెప్పు ప్రియాంక. వద్దా? ఎవరు చెప్పకపోతే నేను ఎందుకు చెప్పాలని అనుకుంటున్నావా? ఓకే, సరే. ఓకే, బన్నీ ఎవరు చెప్పారంట? బన్నీ అరే, వెలుచూపు అంటే చూపు వలన, వెళ్ళి అంటే మనం చూస్తూ ఉన్నాం కదా.
వెళ్ళి చూపుని వెళ్ళి చూపు అంటే చూపు అంటే సైట్ అంటే ఏమంటారు, చూసేదాన్ని చూపు అనవచ్చు. వెళ్ళి చూపు అంటే మనం వెలుపల ఉన్న వాటిని ఏవైతే చూస్తూ ఉన్నామో లోపల ఉన్న వాటిని మనం చూడలేం కదా, ఆ వెలుపల ఉన్నాయి కనిపిస్తున్నాయి, మనకి బయట ఉన్నాయి కనిపిస్తున్నాయి వెళ్ళి చూపు వలన. అవుట్ సైడ్ అని అనవచ్చు. వెళ్ళి చూపు అంటే అవుట్ సైడ్, ఇన్సైడ్ ఉన్నాయి కనిపించాయి కదా. ఇప్పుడు మనము ఏమంటారు, మన హృదయం లోపల ఏమేమి ఉన్నాయి ఎక్కడ కనిపిస్తాయి, కాకపోతే కోపం వస్తే ముఖం మీద కనిపిస్తుంది. వెళ్ళి చూపు అంటే అవుట్ సైడ్. ఓకే, వ్రేలు కాదు, అది వ్రేలు, వ్రేలునా, వ్రేలు అంటారు. రావత్ వస్తుందేమో, ఇది వెల్లిపల్ల అంటారు కదా బయట, వెళ్ళి చూపు వలన కాక. ఓకే ఓకే, నేను ఇది అర్థం కానికి మనం బయట ఏదైతే చూస్తూ ఉన్నామో అంటే లోకంలో ఏవైతే చూస్తూ ఉన్నామో దాన్ని బట్టి మేము నడుచుకున్నట్లేదు, కానీ విశ్వాసం వలన మేము నడుచుకుంటూ ఉన్నాం. విశ్వాసం అనేది ఏంటి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నది, అదృశ్యమైనవి దృశ్యంగా చూచుట అంటాడు. మనం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి విశ్వాసం అంటే ఏమిటి అనేది, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది అంటా ఉన్నాడు. అంటే ఏవైతే కనిపిస్తలేవో, ఇప్పుడు మనము పరలోకం మనకు కనిపిస్తుందా, కానీ దేని ద్వారా ఉన్నదని అనుకుంటున్నాం, మనం విశ్వాసం ద్వారా ఉన్నది అనుకుంటున్నాం, కనిపిస్తలేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, నమ్ముతున్నాము, ఉన్నదని మనము నమ్ముతా ఉన్నాం. సో అదృశ్యమైనవి దృశ్యంగా చూసేదాన్ని విశ్వాసం అని ఇక్కడ అంటా ఉన్నాడు. ఒక భావం, ఒక కోణంలో విశ్వాసం అనేది ఏంటంటే కనిపించనివి ఏవైతున్నాయో, దేవుడు మనకి బహుమానాలు ఇస్తా అంటున్నాడు, మరి జీవం ఇస్తా అంటున్నాడు, పరలోకం, ఇవన్నీ దేవుని రాజ్యం, ఇవన్నీ కూడా మన కంటికి కనబడట్లేదు. కానీ దేని ద్వారా మనం నమ్ముతున్నాం, విశ్వాసం ద్వారా నమ్ముతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే తోమాతో, నువ్వు చూసి నమ్ముతున్నావు కానీ చూడక నమ్మువాడు ధన్యుడు అని చెప్పాడు. సో ఏమైనా కానీ మనము చూడకుండా బైబిల్ చెప్పేదాన్ని నమ్ముటని విశ్వాసం అంటాం. ఏదైనా బైబిల్ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది లేకుంటే బైబిల్ చెప్పేది మనం ఏదైతే నమ్ముతా ఉన్నామో దాన్ని విశ్వాసం అంటాం. సో ఇక్కడ పౌల్ గారు అంటా ఉన్నాడు, మేము విశ్వాసంని బట్టి నడుచుకుంటా ఉన్నాం కానీ వెలిచూపుని బట్టి నడుచుకున్నట్లేదు. ఈ వెలిచూపు మనకు కనిపించేటివి వేరా, సాతానుడు చూపించేటివి వేరా, విశ్వాసం వేరే. సో ఇక్కడ నడుచుకునే విధానాన్ని చెప్తా ఉన్నాడు. సో దీన్ని అర్థం చేపించడానికి మెల్లమెల్లగా నేను కొన్ని స్టోరీస్ చెప్తా, అంటే రియల్ స్టోరీస్, వారు ఎలా నడుచుకున్నారు అన్న దానికి. మనము అబ్రహాము, ఈసాకు, మరి యోసేపుల జీవితం మనం చూసినట్టయితే వీరందరూ విశ్వాసం వలన మరి బ్రతికిండ్రు కానీ వెలిచూప వలన బ్రతకలేదని మనం వీరు జీవించిన జీవితంని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వీరందరూ మోషే రాకముందు జీవించినవారు, మోషే కంటే ముందుగా జీవించినారు. మోషే ద్వారా అక్కడి నుండి ధర్మశాస్త్రం అనేది ప్రారంభమైంది, కానీ దానికి ముందుగా వీరు జీవించిన వారు. సో ధర్మశాస్త్రం లేనప్పుడు వారు జీవించిన వారు. మరి వారి యొక్క జీవితం మనం చూస్తే
అబ్రహాంని దేవుడు పిలిచాడు కాబట్టి ఈయన విశ్వాసం ద్వారా ఏం చేశాడు, తన సొంత దేశంను, బంధువులను, ప్రజలను విడిచిపెట్టి వచ్చేసాడు. దేనివల్ల వచ్చాడు? ఏది ఇస్తా అన్నాడు దేవుడు? కానాన్ని ఇస్తా అన్నాడు, వాగ్దాన దేశంని ఇస్తా అన్నాడు. కాబట్టి అబ్రహాం విశ్వాసంతో ఏం చేశాడు, వచ్చేసాడు. దేశం ఏమైనా కనిపించిందా అతనికి? లేదు, వచ్చాడు అంతే. ఆ దేశం ఉంది, ఇస్తా అన్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి నానా విధములైన శోధనలు వచ్చాయి. శోధనలు వచ్చినా కానీ వాటిని అన్నిటిని ఏం చేశాడంటే విశ్వాసం ద్వారా జయించాడు. అంటే మరి ఆయన బావిని దువ్వినప్పుడు ఏం చేశారు, ఆ బావిని గుంజుకున్నారు. ఈయన ఏం అనలే. ఆ జీవితంని ఏం జీవితం, సేరాని మరి ఫరో రాజు గుంజుకున్నాడు, అంటే తీసుకుపోయింది బలవంతంగా. ఆ జీవితాన్ని ఏమంటాం మనము? అబ్రహాం ఎలా జీవించాడు? ఆ జీవితం వెలిచూపుని బట్టి కాదు. వెలిచూపులు అందరూ ఏం చేస్తారు, బావి దవ్వితే ఈ బావి నాది అంటారు, కానీ ఇచ్చేయడం అంత సులభమైన పని కాదు. అలాగనే సేమ్ ఈసాకు కూడా జరుగుతుంది. ఈసాకు మరి వాళ్ళ తండ్రి ఆయన అబ్రహాం బావులని తవ్వుతాడు, ఈయన కూడా సపరేట్గా తవ్వుకుంటాడు. తవ్వుతే ఏం చేస్తారు, ఫిలిస్తీయులు వారు మరి ఆ బావులను గుంజుకుంటాడు, ఇచ్చేస్తాడు. ఈ జీవితం ఏం జీవితం అంటాము? విశ్వాసం వలన జీవించింది వీరు, వెలిచూపు వలన కాదు. వెలిచూపులో ఏంది? లా, ధర్మం ఏంది వెలిచూపులో? వెలిచూపుని బట్టి చూస్తే ఎవ్వరు తమ గుంజుకున్న సొత్తుని ఇచ్చేయరు. బయటికి మనకున్న లా ఏంటంటే, బయటికి మనకు కనిపించే ఒక ధర్మం ఏంటంటే, మనం ఇది మన సొత్తు, ఎవరెట్లా గుంజుకుంటారు? గుంజుకోకూడదు. కాబట్టి నా సొత్తుని నేను కాపాడుకునుట అన్నది ఏంది? ధర్మం. ఎట్లా? లోకంలో వెలిచూపులో చూసేదాన్ని బట్టి చూస్తే అది ధర్మం. కానీ దేవుని వాక్యానుసారంగా విశ్వాసంగా జీవించడం అనేది వేరే. వారు గుంజుకున్నా కానీ ఇచ్చేస్తా ఉన్నాడు. వాగ్దాన దేశంలో దేవుడు ఇస్తా అన్నాడు, ఇచ్చేసిండు. అలాగనే యోసేపు జీవించిన జీవితం కూడా మనం చూస్తే మరి విశ్వాసం ద్వారా జీవించిండు. ఇలాగనైతే తాను జీవించిండో వెలిచూపుని బట్టి జీవించాలి, విశ్వాసంని బట్టి జీవించిండు. వీరి జీవితాలను అన్నిట్లో మనం ఏం చూస్తూ ఉన్నామంటే వీరు వెలిచూపుని బట్టి జీవించాలి, విశ్వాసంని బట్టి అందుకని విశ్వాస 11వ అధ్యాయంలో వారందరూ ఏం చేసిందంటే విశ్వాసంని బట్టి అని ఉన్నది. వారి స్వదేశులను విడిచిండ్రు. విశ్వాసంని బట్టి నోవా మరి ఓడగట్టిండు. విశ్వాసంని బట్టి మోషే మరి ఐగుప్తు ధననిధుల సుఖభోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మంచిదనుకున్నాడు. ఇదంతా కూడా ఎలా చేసిండ్రు వీరు? విశ్వాసంతో చేసిండ్రు, వెలిచూపు వలన కాదు, విశ్వాసంతో. సో విశ్వాసంతో నడుచుకునుట అంటే మనకు కనిపించకపోయినా, ఆ ఆశీర్వాదం రాకపోయినా, దాన్ని మనం చూడకపోయినా విశ్వసించే దాన్ని విశ్వాసంతో అంటాం. ఇప్పుడు ఒక కొత్త నిబంధనల నుండి కొన్ని వచనాలను మనం చూద్దాం. ఇప్పుడు దేవుని ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏం ధరించుకుందుమో చింతించకండి అన్నాడు. దేవుని రాజ్యమైన నీతిని మొదట వెతకండి అన్నాడా? నైస్. సో
ఇప్పుడు లోకంలో చూస్తే మనకేముంటుంది? వెలి చూపులో ఫస్ట్ ఏం కావాలి? ఆహారం కావాలి, వస్త్రములు కావాలి. మరి కానీ మొదట మనం దేవుని రాజ్యమైన నీతిని వెతుకుతామా? వెతకాలంటే ఏం కావాలి? ఫెయిత్ కావాలి, విశ్వాసం కావాలి. వెలి చూపుని బట్టి నడుచుకున్నాం అనుకో, మనం ఎలా నడుచుకుంటున్నాం? ఇప్పుడు మీ హృదయాలతో మీరు చెప్పుకోండి, మీరు నడుచుకుంటున్నది వెలి చూపుతో నడుచుకుంటున్నారా, లేకుంటే విశ్వాసంతో నడుచుకుంటున్నారా? ఎలా నడుచుకుంటున్నావు వందన? అన్ని వెలి చూపుతో నడుచుకుంటున్నావా? చూసిన దాన్ని బట్టి మనుషులందరూ ఎట్లా నడుచుకుంటున్నారో నేను కూడా అట్లనే నడుచుకుంటున్నా, కానీ చర్చికి వస్తున్నా. అంతనేనా? ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా బ్రదర్ గారు? దాన్ని నువ్వెట్లా నడుచుకుంటున్నావు? అంటే సేమ్ అంటే విశ్వాసమా లేకుంటే వెలి చూపా? వెలి చూపేనా? కానీ చర్చికి వస్తున్నావు, విశ్వాసి అనుకుంటున్నావు. అనుకుంటలేవా? అంటే ఇది విన్న తర్వాత అనుకుంటున్నావా? అంటే ఇప్పుడే అనుకుంటున్నావా, మొదటి నుంచి అనుకుంటున్నావా అని? ఓకే, చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు బ్రదర్ గారు? అయితే మనం ఎవరం విశ్వాసం కాదన్నమాట, పేరుకి మాత్రమేనా? అరే ప్రియాంక, నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావు? అరే ఎట్లా పోతాం పరలోకానికి? మరి ఎట్లా నడుచుకోవాలి మనం? విశ్వాసాన్ని బట్టి. భూమి పైన ధనం సమకూర్చుకోవద్దు అన్నాడు, దానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. లేకపోతే ఎట్లా నడుచుకుంటాము? వెలి చూపుని బట్టి చూస్తే ఏమవుతుంది? ఆడు సంపాదన ప్రభా నన్ను కూడా తలగా చేయి అంటాడు చేసుకొని. కానీ విశ్వాసంతో బ్రతకడిది వేరు. చెప్పిండు ప్రభు, దాన్ని నమ్మాలి కదా, నమ్ముతున్నామా? సో ఇక్కడ విశ్వాసం అనేది డిఫరెంట్. నేను ప్రభుని విశ్వసించినా అని అంటున్నారు, కానీ విశ్వాసంని బట్టి నడుచుకోనట్లేదు. వెలి చూపుని బట్టి నడుచుకుంటా ఉన్నారు, విశ్వసించినా అని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే వారికి ఇవ్వాల్సిన అర్థం కాలే, తెలియలే. మరి అబ్రహాం అలా ఎలా ఇచ్చేశాడు, అలా ఎలా బ్రతికాడు గుడారంలలో? ఎలా అబ్రహాం మరి ఇసాక్ని బలి ఇచ్చాడు అంటే విశ్వాసంతో ఇచ్చాడు అని ఉన్నది. సో మనము విశ్వాసం వలనతో నడుచుకోవాలి. మనం వెలిచూపు వలన నడుచుకుంటే దేవుని వాక్యంని ఎన్నడూ నెరవేర్చారు. ఏది నెరవేరుస్తారు? ఏ మాట నెరవేర్చింది చెప్పండి మీరు విశ్వాసంతో నడుచుకొని? ఏదైనా ఒకటి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పినవి నేను విశ్వాసం వలన దీన్ని చూస్తున్నాను. వీటన్నిటికీ ఏం కావాలంటే విశ్వాసం కావాలి. మీ సొత్తు ఎత్తుకొని పోవాని అడ్డగింపకమంటాడు. నీ పై వస్త్రం తీసుకుంటే అంగిని కూడా ఇచ్చేయమంటాడు. దానికి ఏం కావాలి? వెళ్ళి చూపు వలన అంటే ఒక చెంప మీద కొడితే 2 చెంప చూపించాలి. 1 మైల్ నడుమంటే 2 మైల్ నడ. దీనికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. వెళ్ళి చూపులు ఏమున్నది? లే ఇవన్నీ నడవయ్యే అని ఉన్నది. సో ఎలా నడుచుకుంటున్నాం మనము? విశ్వాసంని బట్టి నడుచుకోవాలి. అలా నడుచుకుంటున్నామా మనము? అలా నడుచుకోనకపోతే కేవలము మరి ఏమంటారంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నువ్వు ఎన్నన పడు. చూడండి, ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకుంటూ అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట ఏంది?
అసాధ్యం. నువ్వెంతనైనా స్తుతించు, ఏ హోసన్న మీటింగ్కి వాళ్ళ పాటలన్నీ వాడు, గట్టిగా వాడు, మధురంగా వాడు, తాళంతో వాడు, రాగంతో వాడు, దేవునికి నయ్యా పైసా సంతోషం కలగజేయదు. అది ఖాళీ బ్రహ్మ ఇజ్రాయేల్ స్తుతుల మీద ఆసీనుడా అని పాడుకోవాలి మనం అంతనే. నిజంగా ఆసీనుడు కాదు, అది నోటితో అంటున్నాం, స్తుతిస్తున్నాం, కానీ విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. చాలామంది క్రైస్తవులు వెలిచూపుని బట్టి నడుచుకుంటున్నారు కానీ విశ్వాసంను బట్టి నడుచుకుంటలేరు. సో అలాగనే ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును, కానీ అతడు వెనుక తీస్తే అతని ఎడల నా ఆత్మకేం కలగది, సంతోషము కలగదు. మరి నీతిమంతుడు ఎలా జీవిస్తాడు అంటే విశ్వాసం వలన జీవిస్తాడు. నువ్వు నీతిమంతునివైతే. ఈ మాట 3 సార్లు చెప్పబడినది కొత్త నిబంధనలో. నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకుతాం. ఆల్రెడీ మనం రోమియోలకు రాసిన పత్రిక 1:17లో చూసాం కదా. ఇప్పుడు మనము 10:38లో చూసినాం. అలాగనే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా. అంటే ఇన్నిసార్లు రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే మరి ఈ వచనం ఒక ఇంపార్టెన్స్ ఎంత, చాలా ఇంపార్టెంట్ అయిన వచనం అన్నమాట. మనం చేద్దాం 3:11 కూడా చేద్దాం. మనం ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అని అన్నది. అంటే కరెక్ట్ మనం మంచి క్రైస్తవులం అయితే ఎలా బ్రతుకుతాము? విశ్వాసంతో బ్రతకాలి, వెలుచూపుతో కాదు. సో మనం అలా బ్రతుకుతున్నామా లేకుంటే చెప్తున్నామా అని మనం పరీక్షించుకునే అవసరం ఉంది. ఒప్పుకోవాలి, నడుచుకోవాలి. సో ఇప్పుడు నేను అబ్రహాంని దేవుడు నీతిమంతుడని తీర్చాడు. ఎందుకు నీతిమంతుడని తీర్చాడు అని అంటే అతడు మరి విశ్వాసంతో అర్పించాడు కాబట్టి. ఎవరిని? ఇసాక్ని. కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడనని రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంతట్లో కూడా దాని యొక్క మీనింగ్ అదే. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి ఏంది? నీతిగా ఎంచబడి. మనము కూడా దేవునిని నమ్మితే, ప్రభు వాక్యంని నమ్మితే, చెప్పింది నమ్మితే నీతిమంతులం అవుతాం. నీతి మనం విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి పోవాలి. ఇప్పుడు మనము మరి నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును అన్న మాటను చూడండి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కడి నుంచి తీయబడ్డది ఈ మాట? ఓల్డ్ టెస్టిమెంట్ల నుంచి చెప్పబడ్డ మాట ఇది. నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకున్నాను. ఇది ఎక్కడున్నదంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా హబాకు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఇక్కడి నుంచి దియబడ్డది. నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును. ఇదే కోట్ చేస్తా ఉన్నాడు.
సో ఇక్కడ డిఫరెన్స్ ఉన్నది. నిజంగా యథార్థ పరులు, నీతి పరులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. సో ఈ హబాకుకు మనం విశ్వాసం మూలంగా బ్రతుకుట అనేది మనం గ్రహించాలంటే హబాకుకు గ్రంథం అంతా కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి. చక్కగా అర్థం చేసుకోనికి నేను మీకు ఒక స్టోరీ లాగా చెప్తాను, ఓకేనా? కానీ మీరు ఈ స్టోరీ వినేసి అలాగనే పండుకోవద్దు. పోయి ఇవాళ ఏమైనా మీకు పనున్నా దాన్ని అట్లీస్ట్ ఒక 10 సార్లు చదవండి. 3 అధ్యాయాలు ఉంటాయి. చాలా మంచి స్టోరీ. ఇప్పుడు నేను స్టోరీ చెప్పగానే మీకు ఆ స్టోరీ ఆ బుక్ చదివితే అర్థమైపోతుంది యాక్చువల్గా ఏంది అనేది, లేకపోతే కొన్నిసార్లు అర్థం కాదు, ఓకేనా? కానీ ఇప్పుడు మీకు సారాంశం నేను చెప్తున్నా కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఈ సారాంశం మొత్తం అంతా ఏంటంటే, ఈ హబాకుకి ఇశ్రాయేలీయులు దేశంలో ఈ పిచ్చి పనులను చూసి ఈయన చాలా వ్యసన పడిపోతాడు. అంటే విగ్రహారాధన చేస్తుంటారు ఇశ్రాయేలీయులు, వ్యభిచారం చేస్తుంటారు, దొంగతనాలు చేస్తుంటారు, పేదలను దోచుకుంటారు, విధ్వరాలను దోచుకుంటారు, అన్ని స్థలాలను గుంజుకుంటారు. అలాంటి భయంకరమైన పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు. చూస్తుంటే ఆ హబాకుకు అంటాడు, ప్రవ్వా ఇదేంది ప్రవ్వా, దేవా మరి నువ్వు ఇంత ఘోరం ఇజ్రాయెల్లో జరుగుతూ ఉంటే నువ్వు చూసుకుంటే ఎలా ఉన్నావు? అట్లట్లా నీ కళ్ళు పవిత్రమైనవి కదా, వీరు ఇన్ని పిచ్చి పనులు చేస్తుంటే నువ్వు ఎట్లా చూస్తూ ఉన్నావు? ఇంత పాపం చేస్తూ ఉంటే నువ్వు ఎట్లా చూడగలుగుతున్నావు? అట్లెట్లా జరుగుతున్నది నీ కళ్ళ ఎదుట? నువ్వు స్టాప్ చేయాలి కదా, మరి వీరిని శిక్షించవా అని హబాకు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. మనం మెల్లంగా చూద్దాం, ఓకేనా? అంటే షార్ట్గా చూద్దాం. చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు చక్కగా మీరు గ్రహించగలిగితే హబాకు గ్రంథంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అన్న అర్థమైపోతుంది. అంటే చాలా ఇంపార్టెంట్ ఒక క్రైస్తవ జీవితంలో విశ్వాసం అన్నది ఏంటి అన్నది మన జీవితంలో అర్థమైపోతుంది. కాబట్టి మనం హబాకుక్ మొదటి అధ్యాయం తీద్దాం. అంటే మనము కొన్ని చదువుదాం, ఈయన ప్రశ్నించేటి, ఓకేనా? 2 నుంచి చదవండి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నీవేం చేయకున్నావు? రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? దోషం ఎందుకు చూడనిస్తున్నావు? బాధ నీవేళ ఊరకయ్య చూచుచున్నావు? నువ్వు ఎందుకు అలా చూస్తా ఉన్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. అన్యజనుల్లో జరుగున్నది చూడుడి, ఆలోచించుడి. కేవలము చాలు. ఇక్కడ వరకు 4th వరకు ఏమున్నది? చాలా బలాత్కారం నడుస్తున్నది. ఏమంటా ఉన్నాడు? ఏందేవా నేను ఎట్లా చూడాలి? ఎందుకు ఇదంతా జరగనిస్తున్నాను? వై ఎట్లా జరుగుతుంది అంటే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు అతనికి. ఏంటంటే అన్యజనులను చూసిన వాళ్ళు కూడా అలానే చేస్తుండ్రు, కానీ నేను ఒక పని చేస్తా ఉన్నా. అది ఏంటంటే నేను మరి 5వ వచనం నుండి మనం చేద్దాం. జనుల్లో జరుగున్నది చూడుడి, ఆలోచించుడి. కేవలము విస్మయమొందుడి. మీ దినములలో నేను ఒక కార్యం జరిగిస్తున్నా.
అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. చాలు, ఇక్కడ ఏమంటా ఉన్నారు? ఈ కల్దీయులను లేపుతా ఉన్నా నేను, వీళ్ళని ఖతం చేసేసి వీళ్ళని బొత్తిగా వీరు మరి నాశనం చేస్తారు ఇజ్రాయేలీలను అంటాడు. అప్పుడు హబక్కూకి ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ప్రభువా, ఇజ్రాయేలీల కంటే ఈ కల్దీలు ఇంకా భయంకరమైన వ్యక్తులు, ఇజ్రాయేలీలు ఇలాగ చేస్తున్నారని నీకు మొర పెడితే మరి నువ్వేంది ప్రభా కల్దీయులను వాళ్ళ మీదకి పంపిస్తా అంటున్నావు? ఎట్లా చాలా పాపిష్టులైన జనంని, కొంచెం పాపిష్టులైన జనం ఇజ్రాయేలీల మీదకి రప్పించి వారిని నాశనం చేస్తా అంటున్నావు? ఈ స్టోరీ ఏందో నాకు అర్థమవుతలేదు అంటాడు. అర్థమైందా ఇంతవరకు? చెప్పండి, ఎవరని చెప్పండి. హబక్కూకి ఏం క్వశ్చన్ ఉంటుంది? అని క్వశ్చన్ చేసిండు. దేవుడు ఏమని ఆన్సర్ ఇచ్చిండు? మా పాపం చేస్తుండ్రు, చాలా స్ట్రాంగ్ ఉన్నారు, వారి గుర్రాలు స్ట్రాంగ్ ఉన్నాయి, వారు ఎవరికి భయపడాడు, వారి ఆయుధాలే వారి దేవుడు, వాళ్ళని రప్పించి వాళ్ళని నాశనం చేస్తున్నా అంటాడు దేవుడు. ఎవరిని? కల్దీలు. అప్పుడు మళ్ళీ ఇక్కడ అదంతా చెప్పిన తర్వాత ఈయనేమంటాడంటే హబక్కూక్ సెకండ్ కంప్లైంట్ 12th verse నుంచి, ప్రభువా వీళ్ళేంది ప్రభువా, ఇజ్రాయేల్ కంటే భయంకరమైన పాపులు, మరి వాళ్ళని రప్పించి నువ్వు చేస్తా అంటున్నావు, నాకేం అర్థమవుతలేదు అంటాడు. చదవండి. 1:12 నుంచి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవున్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఇప్పుడు చెప్తా అన్నాడు, వీళ్ళకంటే దుర్మార్గులు వారు, వారిని వీరిని నాశనం చేస్తా అంటు నువ్వు చూసెట్లు ఊరుకుంటున్నావు, ఇదెక్కడ న్యాయము అన్నది. నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది, థర్డ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఈయనకి. అప్పుడు దేవుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు. ఏంటి ఆన్సర్? నీకేం అర్థమవుతలేదా అంటాడు. దేవుడు ఏమంటాడు? నీకేమీ అర్థమై, ఇప్పటి వరకు నేనేం చెప్పినా చెప్పండి, చెప్పు. అదే పింకి ఏం చెప్పిందో చెప్పు అంటున్నా. అంటే ఎక్కడ? ఇజ్రాయెల్. ఎస్, కల్దీయులు అంటే బబులోన్, అసరీయులు, కల్దీయులు. అని అడుగుతాడు. అప్పుడు ఈ ప్రశ్నకి దేవుడు ఇదంతా కంటిన్యూ అయిన తర్వాత ఏమంటాడంటే 2వ అధ్యాయం 2వ వచనం నుండి, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. చెప్పేమంటాడంటే, నేను నీకు ఏం జవాబిస్తావో నేను వెయిట్ చేసుకొని ఉంటా అని 2వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఇది మీకు షార్ట్గా చెప్తున్నా, అవన్నీ మీరు ఆ బుక్ చదివితే ఇక్కడ ఇట్లా డివిజన్ ప్రకారం మీకు అర్థమవుతుంది. ఓకేనా? 2:1 నుంచి స్టార్ట్ అవుతా ఉన్నది.
ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై ఆయన నాకు ఏం సెలవిచ్చును అంటే దేవుడిని అడుగుతా ఉన్నాడు. దేవుడు నాకు ఏం సెలవిచ్చునో నా వాదన విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా ఏం చేసిండు ఈయన? దేవునికి కంప్లైంట్ ఇచ్చిండు, చూస్తా ఉన్నాడు. దేవుడు ఏం జవాబిస్తాడా అని చూస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు జవాబు ఇచ్చిండు. ఇప్పుడు 2వ వచనంలో ద లార్డ్ ఆన్సర్డ్, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాడు. చదువువాడు పరుగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శనం విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శనం నువ్వు చూసిందంత పలక మీద స్పష్టంగా రాయి. ఏంది? ఇజ్రాయేలీలో ఘోరం జరుగుతున్నది, ఘోరమైన పాపం జరుగుతున్నది, దేవుడు కల్దీయులని లేపుతా ఉన్నాడు. అట్లెట్లా జరుగుతుందని నేను దేవుడిని అడిగినా అన్నదా అంత పలక మీద రాయమన్నాడు. ఇది నా వాదన అన్నది పలక మీద రాయమన్నాడు. రాజమని ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. ఇది నేను ఏదైతే చెప్పినానో అది అలా జరుగుతుంది. అంటే ఇజ్రాయేలీలని వారికంటే ఘోరమైన పాపులతో వీరిని దండించబోతున్నాడు అనేది జరుగుతుంది. ఇదేమవుతున్నది? నాకు ఏం అర్థమవుతలేదు. కంప్లైంట్ అయితే ఇచ్చిండు, కూర్చున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అట్లనే జరుగుతుంది అంటున్నాడు. అని చెప్పేమంటా ఉన్నాడంటే ఇప్పుడు 4వ వచనంలో జవాబిస్తున్నాడు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. వాళ్ళు గలతే, వాళ్ళు యథార్థవంతులు కాదు, కానీ వారు అతిశయపడతారు, గర్విష్ఠులే. కానీ అయితే అంటే కానీ నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇప్పుడు ఏం చెప్పిండంటే హబాకుకు విశ్వాసం పెట్టు, నీతిమంతుడు ఎట్లా బతుకుతాడు? నీకేం అర్థమయ్యే అవసరం లే, నీ మైండ్ చాలదు, నువ్వు వెళ్ళి చెప్పుతోటి చూస్తున్నావు, విశ్వాసం ఉంటలేవు. ఎందుకు? ఇప్పుడు మనం ఒక వచనం ఐజాయా ప్రవచన గ్రంథంలో చాలా ఫేమస్ వచనం ఉన్నది. ఏంది? మీ మార్గములు నా మార్గముల వంటివి కావు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ మార్గముల కంటే నా మార్గములు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉన్నాయి అంటాడు. ఇప్పుడు దేవుని మార్గాలు మన మార్గాలు వేరు. మరి అది విశ్వసించమని చెప్తా ఉన్నాడు దేవుడు. ఇది ఎక్కడున్నది? యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనంలో నేను చెప్పినే ఉండే. అంటే నీ మార్గములు నా మార్గముల వంటివి కావు అన్నది. అయితే నీతిమంతుడు ఎలా బతుకుతాడు అంటే దీని అర్థం ఏంది అని అంటే, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా దీంతో బతకాలి, విశ్వాసంతో బతకాలి అన్నది విశ్వాసం. అన్ని మనకు అర్థం కావు. ప్రభువా, దుష్టుడు వచ్చి నన్ను ఒక్క చెంప మీద కొడితే నేను ఇంకొక చెంప చూపెట్టుడు ఏంది? ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? అర్థం ఏం లేదు. నేను సంపాదించుకున్న సొత్తు ఎవరో గుంజుకోకపోతే ఇచ్చేయమంటావేంది? ఈ రూల్ ఏంది? నాకేం అర్థమవుతలేదు. నీకు అర్థం కాదు, నువ్వు విశ్వాసంతో బతకని దేవుడు అంటున్నాడు. అది నీతిమంతుడు ఎలా బతుకుతాడు? విశ్వాసం మూలంగా బతుకుతాడు. దాన్ని అంటారు విశ్వాసం. ఈ హబాకుకు అంటాడు, ప్రభువా నాకు తెలియదు ఇవన్నీ, నువ్వు ఏమైతే అన్నావో అవన్నీ నెరవేర్చు, దీనికి పరిష్కారం నాకైతే అర్థమైతే లేదు, మరి నేను విశ్వాసం మూలంగా బ్రతుకుతా అంటాడు. అది స్టోరీ అని చెప్పేమంటాడు. 3వ అధ్యాయంలో చాలామంది కోట్ చేస్తారు చివరి వచనం. ఏం కోట్ చేసి అది చూడకుంటే లేదు చదవండి. పూసినను పూయకపోయినాను నేను గమ్మున ఉంటా, ఏం కరువు వచ్చినా ఏం చేసినా ఈ యుద్ధాలు జరుగుతాయి, మరి ఆ కరువులు ఎట్లా బతకాలి? విశ్వాసంతో బతుకుతా. కాబట్టి నాకేమున్నా లేకపోయినా విశ్వాసంతో బతుకుతా అన్నది స్టోరీ. ఇప్పుడు మీకు అర్థమైందా 3 చాప్టర్ల స్టోరీ?
నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుక అంటే అర్థమైన ఎట్లా బతకాలి? బతుకుతుంది. ఇప్పుడు ఎట్లా మనం మీరు నమ్ముతున్నది ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు గుడ్డివాని కళ్ళు తెరిచాడు. ప్రభు సైన్స్ ప్రకారం ఎట్లయితుంది ఇది? ఏ ఆపరేషన్ చేయాలి అంటే నీకు అర్థం చెప్పిస్తాడా? మనకు అర్థం కాదు, ఆయన అర్థం చెప్పియలేడు. ఎందుకు? మన బ్రెయిన్కి ఆ చదువు రాలేదు. లాజర్ని 4 దినాల తర్వాత 4వ దినంన కుళ్ళు పడుతుంటే బయటికి రా అన్నాడు. ఆయన బయటకు వచ్చిండు. ఇప్పుడు ఏ సైన్స్ ఏ టెక్నాలజీ యూజ్ చేసిండో నాకు తెలియదు, కానీ లాజర్ మాత్రము బయటకు వచ్చిండు. అంతే అంతే కదా బాబా. దాన్ని ఏం చేయాలి? మనం నమ్ముతున్నాను. అరే ఎట్లొచ్చింది ప్రభా, ఇప్పుడు సైన్స్ ప్రకారం నాకు అర్థం చెప్పి అననికి లేదు. ఎందుకంటే మనకు అర్థం కాదు. ఆ భాష, ఆ విధానం, ఆ శక్తి మనకు అర్థం కాదు, మనం గ్రహించలేం. దేవుని యొక్క జ్ఞానము అంత గొప్పది, మన జ్ఞానం సరిపోదు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే 3rd చాప్టర్ లాస్ట్ వర్స్ చద్దాం మనం. చూడండి, అంజూరపు చెట్లు పూసిన అప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడు. హబాకుకు 3వ అధ్యాయంలో నుండి 1వ వచనం నుండి చదవండి. ప్రవక్తయగు హబాకుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తెమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశమును కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెరుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. తెగులు నడుచున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అని ఆయన చెప్పేస్తున్నాడు. ఇక ఇవన్నీ ఇట్లనే జరుగుతాయి అని చెప్పుకుంటే ఏమంటా ఉన్నాడు. ఇవన్నీ తెగుళ్ళు వస్తే మళ్ళీ నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా చెయ్యాలంటే అప్పుడు 16వ వచనం చద్దాం. ఆయనకు భయం అయ్యే విషయాన్ని చెప్తా ఉన్నాడు. నేను వినగా జనముల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమ దినము వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండా ఎట్లున్నది నాకు ఆ దృశ్యం అంతా చూస్తే దేవుడు చూపించగానే కాళ్ళు గిట వణుకుతున్నాయి. ప్రభా మళ్ళీ నేను ఎట్లా బతకాలి, ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటే. కానీ విశ్వాసంతో బతుకుతా. నువ్వు చెప్పినావు ఇలా జరగబోతున్నది, నేను నమ్ముతా ఉన్నా అని చెప్పేమంటా ఉన్నాడు. అంజూరపు చెట్టు చదవండి ఇప్పుడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాలవల చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇది చూస్తున్నాం. నేను ఇట్లా బతుకుతా. సో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతాడంటే దాని అర్థమైంది. నీకు అర్థమైనా కాకపోయినా నువ్వు విశ్వాసం ఉంచాలి అన్నది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఇప్పుడు మనం ఎట్లా బతుకుతున్నాం? మరి బతకాలంటే ఎట్లా బతకాలి? విశ్వాసంతో బతకాలి. వెళ్ళు చూపు చూస్తే అంతే బొగ్గు, ఎట్లయినా నడవలేం కదా. సో మనం పౌలు గారు ఏమంటా ఉన్నాడు, నేను వెళ్ళు చూపుని బట్టి నడుచుకుంటాను. నేను ఎలా నడుచుకుంటున్నా? విశ్వాసంతో నేను నడుచుకుంటున్నా అని చెప్తా ఉన్నాడు అన్నమాట. సో అపోస్తలులందరూ కూడా నడుచుకున్నది ఎలా నడుచుకున్నారు? విశ్వాసంతో నడుచుకున్నారు. చెప్పినవి నమ్మిండ్రు. సో విశ్వాసం ఉంచుట
అని అంటే యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసం ఉంచుట అంటే వాక్యంలో విశ్వాసం ఉంచుట. ఎందుకంటే ఆది అందు వాక్యమే ఆ కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో వెలిసాడు. వాక్యమే యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభువే వాక్యం. సో మనము చాలామంది యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నా అంటున్నారు కానీ వాక్యంని విశ్వసిస్తలేరు. ఆయన లేపిండా? లేపిండు. మృతులను లేపిండా? లేపిండు. ఆయన నిన్ను దీవిస్తాడా? దీవిస్తాడు. కానీ ఆయన చెప్పింది వింటావా? మాటలు వినవు. చదువుతావా? చదువుతావు. వాక్యం రాసి పెట్టుకుంటావా? వాక్యం రాసి పెట్టుకుంటావు. వాక్యం వింటావా? వింటావు. కానీ ఏం లేదు, మంత్రంలాగా అయిపోయింది. ఏంది? అట్లా వినాలి, రాసి పెట్టుకోవాలి, చాలా బాగుందని చెప్పాలి, పోవాలి, కానీ బతికేది మాత్రం లేదు. వాళ్ళ ఇల్లు కూలిపోతుందని ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన ఇంటికి, దాని మీద ఎన్నైనా రాని, వర్షం గురువని, వరదలు రాని, ఇళ్ళ గాలి వీచని అట్లనే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు మాటలు విని దాని ప్రకారం చేయని వాని మీద ఏంది? కడతాడు, బాగానే ఉంటుంది, క్రైస్తవుడు అని ఇల్లు బాగానే ఉంటుంది. కానీ దాని మీదకి శ్రమ కానీ, హింస కానీ, ఇబ్బంది కానీ, అన్యాయం కానీ రాగానే ఏమవుతుంది? వానలు గుడిసి వరదలు వచ్చి గాలి కొట్టగానే పపాలని పడిపోతుంది. అంటే వానలు ఏంది, వర్షాలు ఏంది, గాలి ఏంది? ఎవరైనా ఒక చెంప మీద కొడితే వర్షం అన్నమాట. నీ సొత్తు గుంజుకుంటే ఏంటంటే వరదలు. దాని మీద కొట్టంగానే ఏమవుతుంది? హెట్, విశ్వాసం లేదు, సన్నది, అదంతా ఏం లేదు, చర్చికి పోయేది ఏం లేదు, నేను అలా బతికేది ఏం లేదంటే టపాలన్నీ ఇల్లు కూలిపోతుంది. ఇంకేమున్నది? వారు అనుకోదు పరలోకానికి వెళ్ళిపోతారని. ఎందుకంటే విశ్వాసం వలన నడుచుకున్నట్లేరు. దానికి ఏం కావాలి? చెయ్యనికి విశ్వాసం కావాలి, ప్రభు చెప్పింది చేయడానికి. లేకపోతే ఎలా చేస్తారు? చేయలేరు, వెలిచూపు వలన చూస్తే. సో ప్రభుని విశ్వసించడానికి యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేశాడు. ఎందుకు చేశాడు అద్భుతాలు అంటే, బాబు నేను దేవుని కుమారుణ్ణి, మీరు ఇలా చేయండి అంటే, ప్రభువా మేము ఎట్లా చేస్తాము అని అంటే, సరేనైనా చూడండి, గుడ్డివారు దృష్టి పొందుతున్నారు, చనిపోయిన వారు లేస్తూ ఉన్నారు. యోహాన్కి కూడా అదే కదా బాధ. ఇదేంది చెరలేచిండ్రు ప్రభా నీ కొరకు ఇంత పరిశుద్ధంగా బతుకుతే అని అంటే, అప్పుడు ఏం చేస్తాడు? యోహాన్ శిష్యులను పంపిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? మీరు చూసిందంతా పోయి చెప్పండి. అప్పుడు గుడ్డి వారికి కళ్ళు ఇస్తాడు, కుంటి వారిని బాగు చేస్తాడు, పోయి చెప్పమంటాడు. అది స్టోరీ. ఎందుకు అద్భుతాలు చేసిండు? మనం నమ్మనికి. చూడండి, శిష్యులు రక్షింపబడ్డారు. కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ప్రార్థన చేసిండు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఎందుకు రక్షింపబడ్డారు? వారు రక్షింపబడడానికి కారణం ఏంటి అని అంటే, వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు మరి చేసిన ప్రార్థనను మనం చూద్దాం. ఇప్పుడు మనం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎంత ఇంపార్టెంట్ వచనం అది. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి. వారు అంటే శిష్యులను గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇక్కడ. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, నాకు ఇచ్చితివి అంటే శిష్యులందరినీ. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు, నీ వాక్యము గైకొని ఉన్నారు. శిష్యులు ఏం చేసిండ్రు? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన వాక్యం ఏం చేసిండ్రు? గైకొని ఉన్నారు. అలాగనే మనం కంటిన్యూ చేద్దాం.
నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. నేను వారి కొరకు ప్రార్థన ఎందుకు చేసిండు? వారు ఆ మాటలను నమ్మిండ్రు. ఏం నమ్మిండ్రు? నేను నీవిచ్చిన మాటలు నేను వారికి నీ వాక్యంని గైకొంటిరి. నీ మాటల్ని వారు ఏం చేసిండ్రు? అంగీకరించిండ్రు. 2 సార్లు ఉన్నది. గైకొన్నారు, అంగీకరించారు. అలాగ నేను వారి వలన మహిమ పొంది ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు చేసిండ్రు. వారి జీవితం వలన యేసుక్రీస్తు ప్రభు మహిమ పొందిండని 10వ వచనంలో ఉన్నది. చూడు, నావన్నయు నీవి నీవియు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. వారి యందు నేనేం చేసి ఉన్నా? మహిమపరిచి. చూడండి, వారు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన వాక్యంని గైకొన్నారు, మాటల్ని అంగీకరించారు, వారి జీవితాల ద్వారా యేసుక్రీస్తు ప్రభుని మహిమపరిచారు. అలాగనే 17వ వచనంలో ఏమంటాడంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యం ద్వారా సపరేట్ చేయాలని, నీ వాక్యం వినేటట్టు, యేసుక్రీస్తు ప్రభు మాటలు వినేటట్టు వారిని పరిశుద్ధపరిచి సపరేట్ చేయి అంటా ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన. వారికి ఎందుకు చేసిండు? వారు యేసుక్రీస్తు ప్రభు వాక్యంని, దేవుడిచ్చిన వాక్యంని విశ్వాసం ఉంచిండ్రు, విధేయత గైకొన్నారు, అంగీకరించాడు. మనం అంగీకరిస్తున్నామా? ఒకవేళ అంగీకరించకపోతే మనం నడుచుకునేది వెలిచూపు వలన. ఇప్పుడు మనము ఆ వాక్య భాగం చదివి ప్రార్థన చేసేసుకుందాం. మనం ఏది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చివరి మాటలు ఏముంటాయో తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. సో మనం ఎందుకు వెలిచూపు వలన నడుచుకోవద్దంటే, ఏవైతే వెలిచూపు వలన ఉన్నాయో అవన్నీ కూడా ఏంది? అదృశ్యమైన. 4 ఉన్నాయి అనుకుంటా నేను. అవి 4ల లాస్ట్లు ఉంటాయి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏం చేస్తా ఉన్నాం? చూచుచున్నాం గనుక. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ దృశ్యమైనవి చూస్తున్నారు కదా, అవన్నీ ఏంది? అనిత్యములు, ఉండవు. ఏవి నిత్యములు ఉంటాయి? అదృశ్యమైన వాటి. సో నువ్వు దేని యందు విశ్వాసం ఉంచుతున్నావు? దృశ్యమైన వాటి మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఒక దినం విడిచిపెట్టిపోవాలి, ఒక దినం ఉండవు, పోతాయి, అన్ని నాశనం అయిపోతాయి. కాబట్టి నువ్వు ఎలా నడుచుకోవాలి? నేను ఎలా నడుచుకోవాలి? విశ్వాసంతో నడుచుకోవాలి, కానీ వెళ్ళి చూపు వలన నడుచుకోనకూడదు. నీతిమంతుడు ఎట్లా బతుకుతాడు? కాబట్టి మీకు అర్థమైనా అర్థం కాకపోయినా యేసుక్రీస్తు ప్రభువే చెప్పిందే సత్యం, యేసుక్రీస్తు ప్రభు చెప్పిందే మార్గం, యేసుక్రీస్తు ప్రభు చెప్పిందే జీవం. సో మనము వాస్తవానికి వెళ్లి చూపుల వలన నడుచుకోవద్దు. అది క్రైస్తవత్వం కాదు, విశ్వాసం వలన నడుచుకోవాలి. అది చాలామంది క్రైస్తవులకి అర్థమైతలేదు. ఎన్ని సంవత్సరాలు చర్చికి పోయినా అది అలానే ఉన్నది. ఎందుకంటే చాలా మట్టుకు బోధలు ఈ దృశ్యమైనవి ఇస్తాడు మీకు అనే ఉన్నది, కానీ అదృశ్యమైన వాటిని నువ్వు విశ్వసించాలన్న ఒత్తిడి
బోధ చాలా తక్కువగా ఉన్నది. సో మనము విశ్వాసం మూలంగా నడుచుకోవాలి, కానీ వెలిచూపుని బట్టి ఏం చేయకూడదు, మనము నడుచుకోకూడదు. మరి ప్రార్థన చేసుకుందాం.